హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే బింగో సర్కస్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్లో బావర్చి రెస్టారెంట్ ఉంది కదా, దాని పక్కన అయితే బస్ భవన్ ఉంది. దాని పక్కన అయితే దీన్ని అయితే పెట్టారన్నమాట. ఇది వచ్చేసి మార్చి 21కి అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వెళ్తే మాత్రం చాలానైతే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి 100 నుండి 400 వరకు అట్లా ఉంది. 400 తీసుకున్న వాళ్ళైతే కొంచెం ముందు నుంచి చూడగలుగుతారు. 100 తీసుకున్న వాళ్ళు కొంచెం వెనకాల నుంచి అయితే చూడగలుగుతారు. అందరికైతే చైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ షో టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clock ఒకటి, 4 o'clock ఒకటి, 7 o'clockకి అట్లా ఉందన్నమాట. ప్రతి షో 2 hours అయితే ఉంటుంది. డైలీ 3 shows అయితే రన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ షోలో అందరూ రష్యన్ ఆర్టిస్టులు ఉన్నారట. మేమైతే ఈవినింగ్ 7 o'clockకి షోకి అయితే వెళ్ళాము. అంటే 6:45 సరికే లోపలికైతే వెళ్ళిపోయాం అనమాట. మేము వెళ్ళిన తర్వాత ఒక 15 minutesకి అట్లా షో అయితే స్టార్ట్ చేశారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే అక్కడ చూసే జనాలందరూ అసలు కేకలు పెడతానే ఉన్నారు వాళ్ళు చేసే వాటికి. ఈ విధంగా కొందరు గర్ల్స్ వచ్చేసి ఫ్లాగ్స్ తీసుకొచ్చేసి వాక్ చేసేసి అయితే వెళ్ళారు. ఆ మ్యూజిక్ వినగానే మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఇంకొక ఆర్టిస్ట్ అయితే వచ్చిందనమాట. ఈమె చేసేదానికైతే అందరైతే కేకలు అయితే వేస్తున్నారు. చూడండి ఒకసారి బాల్స్ ఏ విధంగా తిప్పుతుందో. మనది ఒక బాల్ పట్టుకొని తిప్పడానికే మనకి ఇబ్బందిగా ఉంటుంది. అసలు కాళ్ళ చేతులు అసలు అర్థం అవుతలేదు. మనకు చేతుల్లో ఒక్కొక్కసారి ఏదైనా పట్టుకుంటే కింద పడిపోతుంది. ఆమె కాళ్ళతో అంత మంచిగా బ్యాలెన్స్ అయితే ఆపుతుందన్నమాట. వీళ్ళ పర్ఫార్మెన్స్కి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరైతే కేకలు వేస్తున్నారు. నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్కి అయితే హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఈ క్యూబ్స్ చూడండి ఏ విధంగానైతే బ్యాలెన్స్ చేస్తుందో. ఎవరు సపోర్ట్ లేకుండా అంత పైనకి ఒకదానిపైన ఒకటైతే వేసిందన్నమాట. దీంట్లోని ఆర్టిస్టులు అయితే ఫేస్లు అయితే అందరి అయితే సేమ్గా ఉన్నాయి. గర్ల్స్ అయితే అసలు ఎవరు ఏంటి అనేది గుర్తుపట్టకుండా ఉన్నారు వీళ్ళైతే. ఇక్కడ చూడండి ఈ గర్ల్స్ ఏ విధంగా ఎక్కుతున్నారో పోల్ని. అసలు ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నారు, వాళ్ళని చూస్తే మనకే భయం వేస్తుంది. ఈ పోల్ పైనే డిఫరెంట్ పోజెస్ అయితే పెట్టారన్నమాట. చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది. ఆ మ్యూజిక్ విని వీళ్ళని చూస్తే మాత్రము మ్యాజిక్ షోకి వెళ్ళామేమో అనిపిస్తుంది. ఆడియన్స్ నుంచి కూడా ఒకరినైతే స్టేజ్ పైనకి పిలుచుకున్నారు. ఇక్కడనైతే ఇద్దరు గర్ల్స్ వచ్చేసి డ్రెస్సెస్ అయితే చేంజ్ చేస్తున్నారన్నమాట. వెంటనే అంటే వితిన్ సెకండ్స్లలోనైతే డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేస్తున్నారు. ఇంతకుముందు టీవీ షోస్లలో చూసేదాన్ని, ఇప్పుడు లైవ్గా చూడడం అనేది చాలా బాగా అనిపించింది. ఇక్కడ చిన్న బాల్స్ని నోట్లో వేసుకొని ఈ విధంగా పైనకైతే అంటున్నాడు. ఐరన్ అయితే క్యూబ్ని ఈ విధంగా నుదుటి పైన పెట్టేసుకొని ఇలా రౌండ్గానైతే తిప్పుతున్నాడు. నిజంగా వీళ్ళైతే చాలా బాగా చేస్తున్నారు. కొంతమంది గర్ల్స్ వచ్చేసి ఈ విధంగానైతే ఒకరిపైన ఒకరు నిలబడి పోజెస్ అయితే పెట్టేశారు. ఇక్కడ ఇతను బకెట్ నిండా వాటర్ని అయితే తాగేశాడు. వీటన్నింటిని ఒకటేసారి అయితే బయటికి తీశాడు. చూడండి ఈ షో మొత్తం 2 hours అయితే జరిగింది. కానీ నేనైతే కొన్ని అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ 2 different కలర్ వాటర్ అయితే గ్లాసులలో వేసి పెట్టారనమాట. 2 గ్లాసులలో ఉన్న కలర్ వాటర్ అయితే తాగేశాడు. దాని తర్వాత ఒక్కొక్క మగ్గు వాటర్, నార్మల్ వాటర్ అయితే తీసుకున్నాడు అనమాట. తీసుకొని అంతా ఒకేసారి అంటే గ్రీన్ కలర్ ఒకసారి బయటికి తీశాడు, అదేవిధంగా బ్రౌన్ కలర్ అయితే ఒకసారి బయటికి తీశాడు. చూడండి ఒకసారి. చిన్నప్పుడు ఇటువంటి షోస్ అయితే మ్యాజిక్ షోలకు అట్లా స్కూల్ నుంచి అయితే తీసుకెళ్ళేవారు. అప్పుడు చూసానంటే మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాను అన్నమాట. చాలా బాగా అనిపించింది తన పర్ఫార్మెన్స్ అయితే. ఇక్కడ ఈ అమ్మాయిని అయితే చూడండి కొన్ని రకాల పోజెస్ అయితే ఇట్లా పైన పెట్టేసిన తర్వాత ఇట్లా ఈ విధంగా బాణాన్ని అయితే కళ్ళతోనైతే విసురుతుందన్నమాట. చూడండి తర్వాత వీళ్ళైతే స్కేటింగ్ షూ వేసేసుకొని వచ్చారు. వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్కి ఎక్కడ పడిపోతారా అని చెప్పేసి అందరైతే భయపడుతూ చూశారు. ఇది వచ్చేసి రింగ్ డ్యాన్స్ అంట. అంటే ఈ రింగ్ పైనకి వెళ్ళేసి డిఫరెంట్ పోజెస్ అయితే పెట్టారు. ఇక్కడ ఫోకస్ లైట్ ఉండడం వల్ల వీడియో అయితే క్లారిటీగా రాలేదు. ఇద్దరు గర్ల్స్ అయితే ఒక బొమ్మను అయితే తీసుకుని వచ్చారు. దాన్ని చూడండి ఏ విధంగా చేస్తున్నారు. ఎన్ని సైడ్లు తిప్పినా కానీ అది ఫోల్డ్ అయితేనే ఉందన్నమాట.
అందరూ అయితే అది బొమ్మ అనేసి అనుకున్నారు. కానీ లాస్ట్‌లో మాత్రం దాంట్లో నుంచి ఒక అమ్మాయి అయితే బయటికొచ్చింది. ఇదొచ్చేసి అయితే ఈ షోలోనే కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందనమాట. ఇక్కడ చూడండి జోకర్ అయితే లోపలికి వెళ్ళేసి మళ్ళీ బయటికైతే వచ్చాడు. అసలు ఇది బొమ్మనా అనేసి అందరైతే వెయిట్ చేస్తున్నారు. కానీ దాంట్లో నుంచి అయితే మ్యాజిక్ షో చేశారు కదా, అతనైతే బయటికొచ్చాడు. వీళ్ళని చూస్తే అసలు బొమ్మల్లాగానే అనిపిస్తున్నారు. ఒకటి థ్రెడ్ లాగానైతే ఉంది. అది తాడుకొకటి పెడుతున్నారు, హ్యాంగ్ చేస్తున్నారు. అదేవిధంగా అది నోట్లో ఒకటి పెట్టుకుంటున్నారు. అది పెట్టుకోగానే ఇంకా వాళ్ళైతే రొటేట్ అవుతూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఈమె హులా హూప్ డ్యాన్స్ అయితే చేస్తుందన్నమాట. చూడండి రింగ్స్తోని. ఈమె పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుందని చెప్పేసి అందరైతే కేకలు వేస్తున్నారు. ఇంకా లైట్స్ అయితే మొత్తం అయితే ఆఫ్ చేసేసారు. ఇంకా మీ మొబైల్లో ఉన్న లైట్స్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి అన్నారు. ఇంకా వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఆ రింగ్స్ వచ్చేసి ఒక 20 వరకు అయితే ఉన్నాయి కావచ్చు. వాటితోనైతే అంత చాలా బాగా చేసింది. ఇంకా నేనెందుకు చేయొద్దు అని చెప్పేసి ఈ జోకర్ అయితే వచ్చేసి కొంచెం సేపు అయితే ఎంటర్టైన్ చేశాడు. అప్పటి వరకు అందరైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇతను వచ్చి పెద్ద సౌండ్ చేసేసరికంటే అందరైతే భయపడ్డారు. ఒక 6 మెంబర్స్ గర్ల్స్ అయితే ఈ విధంగా సైకిల్స్ అయితే తీసుకొని వచ్చేసారు. వీళ్ళు చేసేది చూస్తే చిన్నప్పుడు మెమరీస్ అయితే కొన్ని గుర్తుకొచ్చాయన్నమాట. అంటే చిన్నప్పుడు ఊళ్ళల్లో ఇట్లా వస్తుండే కదా సర్కస్ చేయడానికి. వాళ్ళు వచ్చేసి ఒక 1 వీక్ అట్లా ఊళ్ళో ఉండి డైలీ నైట్కి అట్లా కొన్ని షోస్ అయితే చేస్తుండే. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు చూసారా? చూసుంటే ఒకసారి కమెంట్ చేసి చెప్పేయండి. ఇక్కడ చూడండి గర్ల్స్ మళ్ళీ వేరే సైకిల్ ఇట్లా టైర్లు అయితే తీసుకొచ్చారు. ఒకటేమో పెద్దగా ఉంది, ఇంకోటేమో చిన్నగా ఉంది. వాటిని తొక్కినప్పుడు పెద్దదైతే కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది, చిన్నది వచ్చేసి కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక్కడ చూసారా ఇట్లా గ్లోబ్ లాగా ఉంది. ఇది వచ్చేసి ఐరన్తో ఉందన్నమాట మొత్తం. ఈ షో మొత్తం జరుగుతున్నప్పుడు దీనికి లైటింగ్స్ అట్లా ఏం లేకుండే. అసలు ఇది ఉంది అని కూడా అసలు తెలియదు. గ్లోబ్ మొత్తం చీకటి ఉండే కాబట్టి ఒకసారి ఈ గ్లోబ్కి లైట్ వేసి ఆ సౌండ్ రాగానే ఇంక అందరూ ఇటు సైడ్ అయితే టర్న్ అయిపోయింది అన్నమాట. ఈ షోకి ఇదైతే చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ గ్లోబ్ యొక్క పర్ఫార్మెన్స్ అయిపోగానే దాంట్లో నుంచి అయితే ఒక అతను బయటికి అయితే వెళ్ళాడు బైక్ పైన. అక్కడ నుండి అయితే ఈ విధంగా స్లైడ్స్ ఉన్నాయి, దానిపై నుంచి అయితే ఈ విధంగానైతే జంప్ చేసేసాడు. ఇంకా షో అయితే ఎండ్ అయిపోయిందని చెప్పేసి చెప్పారు. ఇంక అందరైతే బయటకు వచ్చేసి జోకర్స్తోని, అదేవిధంగా గొరిల్లాతోని, డోరామ్యాన్తోని అందరైతే ఫొటోస్ దిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.